ఆనాడు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టులను నేను మరింత అభివృద్ధి చేశాను. నీళ్లు వస్తే పరిశ్రమలు వస్తాయి, నీళ్లు వస్తే అభివృద్ధి జరుగుతుంది. జగన్ ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాయలసీమను రత్నాల సీమగా చేయాలని కలగన్నాను. పులివెందులకు కూడా నీళ్లు తీసుకువచ్చా. అనంతపురానికి నీళ్లు తీసుకువస్తే కియా మోటార్స్ వచ్చింది. వైసీపీ పాలనలోని ₹1 ఖర్చు లేదు. సంపదను సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూముల విలువ పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. సంపదను సృష్టిస్తాం, అందులో కొంత సంక్షేమానికి వినియోగిస్తాం. కాదు, నీళ్లుంటే పంటలు పండిస్తాం. ఈ ప్రాంతంలో ఉండే వాతావరణం, ఈ ప్రాంతంలో ఉండే భూములు ఉపయోగిస్తే బంగారు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు. అదే నా కళ. అలాంటి ఈ జిల్లాని, ఈ రాయలసీమని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు మీ అందరికీ ఒకటి ఆలోచించిన రైతులు, నీళ్లు తక్కువ ఉన్నాయని డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. నేను ఆ రోజు 80% సబ్సిడీతో, 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇస్తున్నారని అడుగుతున్నా, నీళ్లు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ చేస్తా ఉంటే నా కోరిక ఒకటి ఉండేది, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేయాలని. రాయలసీమ 3 ప్రాంతాలు చూస్తే బెంగళూరు దగ్గర ప్రాంతం ఉంది, హైదరాబాద్ దగ్గర ప్రాంతం ఉంది, చెన్నైకి దగ్గర ప్రాంతం ఉంది. ఈ 3 ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెడితే మా తమ్ముళ్ళు బయట పోకుండా వేరే ప్రాంతాల వాళ్ళు వచ్చి మన దగ్గర ఉద్యోగాలు చేయాలని కలలుగన్నాను. అన్ని కలలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అందరినీ కోరుతున్నా, నా బాధ ఆవేదన అర్థం చేసుకోండి. రేపు రాబోయే ఎన్నికల్లో మొట్టమొదటిగా ఇక్కడే ప్రారంభించాను. ప్రజా గళాన్ని ప్రారంభించింది మొదటిసారిగా ఈ యొక్క పలమనేరులో. మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు చిలకలూరిపేటలో ప్రజాగళాన్ని పెట్టాం. నిన్న నేను కుప్పానికి వచ్చి నాకు సహకరించిన ప్రజలందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నా. నేరుగా మొట్టమొదటి మీటింగు ప్రజాగళంలో పెట్టింది పలమనేరులో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పలమనేరు మీటింగ్ సూపర్ హిట్. ఎక్కడ చూసినా రోడ్డంతా మనుషులే. మిట్ట మధ్యాహ్నం సమయం 1-2 గంటలు అవుతా ఉంది. ఇప్పుడు ఈ టైంలో మీరున్నారంటే మీ మనస్సు మొత్తం తెలుగుదేశం పార్టీ పైనే ఉంది. మీరు డిసైడ్ చేసుకున్నారు, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. సాగునీరు వస్తే పంట పొలాల్లో మంచి పంటలు వేసుకుంటారు. పొలాల్లో పండిన పంట అమ్ముకుంటే ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనివల్ల మీ భూముల విలువలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ ఒక భరోసా ఇస్తున్నా. సంపద సృష్టిస్తాం, వచ్చే ఆదాయాన్ని మీకు పంచే విధంగా కార్యక్రమాలు చేపడతాం. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే జలగా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచే జలగ్ కావాలన్నా 15 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు చేసే పార్టీ కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టిస్తాం, అందులో కొంత మీకు ఇస్తాం. ఇచ్చిన డబ్బులతో ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తాం. నిరంతరం పేదరిక నిర్మూలన చేయడానికి
భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంతా ఉపయోగిస్తాం. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాను. ఆడబిడ్డ అనేది 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు. మీ ఇంట్లో ఒకరుంటే 1500, ఇద్దరు ఆడబిడ్డలుంటే 3000, ముగ్గురుంటే 4500. ఎవరిని అడిగే పని లేదు, నేరుగా మీ అకౌంట్లో వేసి మళ్ళా నేనే ప్రత్యక్షంగా మీకు చెప్తాను, వచ్చిందా లేదో పర్యవేక్షిస్తానని మీకు హామీ ఇస్తున్నా. ఈ ఒక తల్లికి వందనం. బిడ్డల చదువుకు ప్రతి ఒక్క తల్లికి ఏడాదికి 15,000. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. మీకు ఒకటే చెప్తున్నా, నలుగురుంటే 60,000. ఏం బాధ లేదు. జనాభా తగ్గిపోతా ఉంది. మన పిల్లలే మన ఆస్తి. ఇలాంటి పిల్లలకు బాగా చదువు చెప్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకే ఉంది. అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం. దానికోసమే ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చి చదివించే బాధ్యత తీసుకుంటాం. నేనే గ్యాస్ మీకు ఇచ్చాను ఆడబిడ్డలందరికీ. ఆ రోజు దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను, మిమ్మల్ని ఆదుకున్నాను. ధరలు పెరిగాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఆర్టీసీ బస్సులో ఎక్కితే దర్జాగా ఎక్కడికి పోవాలన్నా పోయి మళ్ళా ఇంటికి వచ్చే విధంగా చేస్తాను. ఈ 4 కార్యక్రమాలు ఆడబిడ్డలు చేస్తాను.